భూమిని వ్యవసాయం, భూమిని వ్యవసాయం, భూమిని వ్యవసాయం, భూమిని వ్యవసాయం, భూమిని వ్యవసాయం. కరెంట్ బిల్ కట్టినావా? కట్టేశానండి. అబద్ధాలు చెప్పాక మెసేజ్ వచ్చింది ఇక్కడ. అమ్మో కదా చూద్దురా, చూడు కట్టినా లేదు. పనికి మొదలుందా నీ తెలివి తక్కువ తలకాయ నిప్పి ఇప్పిస్తానవా? నాన్న మానసపుత్ర నాన్న పక్కగా జరిగే పనికి మొదలుందా? ఈ కరెంట్ బిల్ కట్టేసి బాబు. చెట్టుకు కాదు, కరెంట్ ఆఫీసులో. నాకు దారి తెలియదు కదా నాన్న. ఎంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావరా? సరే నేనే కడతలే. నాన్న టీ పెట్టు, తాగేసి మళ్ళీ బిగటే వస్తా. పాలు అయిపోయినాయా? ఏమండి పాలు? పాలే, దాంట్లో చక్కెర వేసి కొంచెం టీ పొడి వేసి కాగబెట్టుకుని ఎత్తుకుని రా. పాలు చూస్తే అయిపోయినాయి. ఈయన అంత చెప్పింది వినట్లేదు. ఏం చేయాలా? ఐడియా. ఏమండి మీ ఎక్కడయా? ఇంట్లో పాలు లేవండి. మరి దేంతో చేసినవా? ఏ పాలన్నా ఒకటే కదా అనేసి జిల్లేడు పాలతో చేశానండి. కర్రీ మోహన్ దానా నన్ను చంపేస్తావా? నాన్న మానసపుత్ర డాడీ పోయి పాల ప్యాకెట్ కొనుక్కొని వస్తావా? పాల ప్యాకెట్ 100 రూపీస్ ఉంటుందా డాడీ? వీడు ఒక అమ్మాయికి బిడ్డ ఎలా బతుకుతాడో ఏమో. నేనే పోయి తెచ్చుకుంటాలే. ఇంట్లో తలకాయ నొప్పి అయిపోతుందిరా. సాయంత్రం సిట్టింగ్ చేయాల్సిందే. నువ్వు రెడీగా ఉండు, నేను చూసుకుంటాలే. నీకుండేది ఒక ఫ్రెండ్, ఇద్దరు ముసలి నా కొడుకులే కాబట్టి ఫుల్ తాగితే ఎడన పడిపోతారు. ఇద్దరు కాఫీ ఎక్కువ. ఇంకా నంచుకునేదానికి శనగలు వద్దు మీకు, గ్యాస్. మళ్ళా ఇంకా ఊరగా ఉన్నది అదేమంటే అది కూడా వద్దులే, ఇంకా అవసరం వస్తుంది. మళ్ళా చక్రాలు సరిపోతాయి మీ ఇద్దరికి. 2 గ్లాసులు, ఒక వాటర్ బాటిల్ అంతా కలిపి 1000 అవుతుంది. 2 కూల్ డ్రింక్లు ఎక్స్ట్రా. అంటే నువ్వు మానసపుత్రుడు కాదా? మద్యం పుత్రుణ్ణి.